ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ నూతన రోజుకై దేవునికి స్తోత్రం చెప్పుచు ఈనాటి దేవుని స్వరం విందాము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ వచనము నుండి అతడు కూడా తినెను అనే పదమును చూసినప్పుడు ఆదాము ఒకవేళ ఆ ఫలమును తినకపోయి ఉంటే ఎలా ఉండేది అనే విషయంను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయము చేయునుగాక. ఆదాము ఫలము తినకపోయి ఉంటే మొదటిది దురాశ ఉండేది కాదు, రెండవది పాపము ఉండేది కాదు, మూడవది మరణము ఉండేది కాదు, నాలుగవది భూమి శపింపబడేది కాదు, ఐదవది స్త్రీకి ప్రసవ వేదన ఉండేది కాదు, ఆరవది సమస్తము ఆదాము నియంత్రణలో ఉండేది, ఏడవది వెలుగుమయమైన వస్త్రాలు ధరించి ఉండేవాడు, ఎనిమిదవది దేవునితో మంచి సహవాసం కలిగి ఉండేవాడు, తొమ్మిదవది రోగం ఉండేది కాదు, పదవది భూమి బహుగా ఫలించేది, 11వది ఆదాము కష్టముతో మరియు చెమటను కార్చి నేలను సేద్యపరిచే అవసరం ఉండేది కాదు. ఇలాంటివి ఎన్నో ఉండేవి కావు. అలాగే తనకున్న వాటిని కూడా కోల్పోయేవాడు కాడు. గనుక ప్రియులారా, ఈ ఉదయం ఆదాము జీవితం ద్వారా మనం నేర్చుకొను పాఠమేమిటో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయినను ఆదాము నిషేధించిన ఫలమును తిని ఎంతో కోల్పోయాడు. అంతేకాదు, మరి ఎన్నడూ కోలుకొని దెబ్బను కూడా తిన్నాడు. ఎంతో చక్కని జీవితమును పాడు చేసుకున్నాడు. ఆదాము చనిపోయే దినము వరకు ఫలము తినకముందు ఉన్నటువంటి జీవితమును జ్ఞాపకం చేసుకొని ఉంటాడు. కానీ ఏమి లాభం? ఈ ఉదయం నీవు కూడా నీ జీవితములో చేయకూడని క్రియలు చేసి ఎన్నో కోల్పోతున్నావా? ఆలోచించు. నిషేధించబడిన క్రియలు చేసి నీ జీవితంలోకి ఉండకూడని అనగా ప్రమాదకరమైన వాటిని నీ జీవితంలోకి తెచ్చుకుంటున్నావా? నీవు పాపము చేయకముందు నీ జీవితం ఎలా ఉందో, పాపము చేసిన తర్వాత ఎలా ఉందో చూసుకో. ఒకడు అద్దంలో చూసుకున్నట్టు చూసుకో. చాలా జాగ్రత్తగా చూసుకో. మనం మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. అంతేకాదు, వేసే అడుగులు కూడా ఆచితూచి వేయాలి. లేకపోతే భారీగా నష్టపోతాం. చిన్నదానికి ఏమవుతుందని అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఉన్నవన్నీ కోల్పోతావు, లేనివి అంటే ప్రమాదకరమైనవి తెచ్చుకుంటావు. జాగ్రత్త. ఈ కీర్తనకారునికి ఉన్న గట్టి సమర్పణ నీకుందా? కీర్తనలు 119:57. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఎలాంటి పరిస్థితి అయినను మనం తీసుకున్న నిర్ణయం మీద నిలబడాలి. ఈరోజు నీవు తీసుకొను నిశ్చయత ఏమిటో ఆలోచన చేయి. వాక్య ప్రకారముగా నడుచుకొనుటనా లేదా వాక్యమును అతిక్రమించుటనా? నీవు తీసుకున్న నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. చాలామంది నేను వాక్య ప్రకారముగా నడుచుకోవాలని అనుకుంటున్నాను అంటారు. కానీ దుష్క్రియలు చేయు వారితో సాంగత్యము మానరు. అందుకే వారు ఎన్ని ఏండ్లైనా వాక్య ప్రకారమైన జీవితం వారికి ఉండదు. అందుకే కీర్తనకారుడు అంటున్న ఈ మాటలు విను. కీర్తనలు 119, 115. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను. దుష్క్రియలు చేయువారలారా నా యొద్ద నుండి తొలగుడి. దుష్క్రియలు చేయువారితో తిరుగుతూ దేవుని ఆజ్ఞలను అనుసరించలేవు. ఎందుకు అంటే పౌలు చెప్పినట్లు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, ఈ ఉదయం నీ స్వరమును వినిపించినందుకు నీకు వందనాలు. నిజమే తండ్రి, ఆదాము నిషేధించిన ఫలమును తిని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఎంతో కోల్పోయాడు. అలాగే నేను కూడా దుష్క్రియల వల్ల నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. నేను నా జీవితమును పాడు చేసుకున్నాను. ప్రభువు నన్ను క్షమించు. ఎలాంటి పరిస్థితులు నా జీవితంలోనికి వచ్చినా నేను తీసుకున్న నిర్ణయములో నిలిచియుండుటకు నాకు సహాయము చేయము. దుష్ట సాంగత్యము చేయకుండా నీతోనే సహవాసము చేయుటకు నాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
అందరికీ వందనాలు.